హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక మంచి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మీ ఇంట్లో కనుక అరటిపళ్ళు మిగిలిపోయాయి అనుకోండి, ఒక్కసారి ఇలా ఆ అరటిపళ్ళతో సింపుల్గా టేస్టీగా స్నాక్స్ చేయండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు ఏదైనా తినడానికి స్నాక్స్ అడిగినప్పుడు కూడా వెంటనే ఇలా చేసి పెట్టొచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను బాగా పండిన 2 అరటిపళ్ళని తీసుకున్నాను. ఈ అరటిపళ్ళని తొక్క తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకొని ఇప్పుడు ఈ అరటిపళ్ళని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ అరటిపళ్ళని, తర్వాత ఇందులోనికి షుగర్ని వేస్తున్నాను. ఒక 3 నుంచి 4 స్పూన్స్ షుగర్ తీసుకొని షుగరు బనానా అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకున్నట్టుగా చేస్తూ కలుపుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి నేను ఇక్కడ మైదా పిండి వేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చు. పిండిని సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా సోంపు, ఇలాచీని మెత్తగా పొడిలా చేసి వేస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సరిపడినంత పిండి వేసుకొని ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలి. చేతికి పిండి అంటుకోకుండా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ పిండికి. నెయ్యిని ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీ కర్రకు కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి, పిండి అంటుకోకుండా వస్తుంది. మరి సన్నగా కాకుండా కాస్త మందంగా చపాతీలా రోల్ చేసుకొని నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేశాను, మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బిస్కెట్స్ని అన్నింటినీ సరిపడినన్ని వేసుకొని కొద్దిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి లోపల దాకా వేగేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా స్నాక్స్ రెడీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత గట్టి పడతాయి ఈ బిస్కెట్స్. చాలా టేస్టీగా ఉన్నాయి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.